హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష లాస్ట్ ఎపిసోడ్ అనమాట ఇది. అయితే ఇందులో గేమ్స్ దివ్య అండ్ హరీష్ ఈ ఇద్దరి మధ్యలో గేమ్ అయితే ఆగిపోయింది. ఇక్కడ నుంచి ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. కానీ ఒక్కొక్కరు ఆడి చూస్తే మంచిగానే ఆడారు. అది రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనేసి ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్ మొత్తం ఆక్రమించుకోవాలని గేమ్ ఉంటుంది. కానీ మధ్య మధ్యలో గేమ్స్ పెడుతున్నారు, మధ్య మధ్యలో టాస్క్ పెడుతున్నారు. మరి ఈ రెండు ఎపిసోడ్లో నుంచి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అంత బోరింగ్ అయినా అంతగా అనిపించలేదు. కానీ ఇందులో పవన్ కళ్యాణ్ ఆయన గురించి మాట్లాడుకుంటే, పవన్ కళ్యాణ్ ఎవరితో ఛాలెంజ్ చేశాడో వాళ్ళతో గెలిచి చూపించాడు. కానీ మధ్యలో ఆయన గేమ్ ఆడేటప్పుడు బ్రేక్ తీసుకునేది ఉండే, అప్పుడు వాళ్ళిద్దరు కొట్లాడి ఇతనికి వచ్చేదనమాట. కానీ కళ్యాణ్ కూడా ఓడిపోయిండు. ఇంకొకటి పవన్ కళ్యాణ్ ఏదైతే ఉంటారా మరి ఏమో తెలియదు. ఓకే, అయితే శ్రీజ గలగల గలగల మాట్లాడేసిద్ది. మరి ఆ అమ్మాయి మాట్లాడే విధానానికి అసలు ఈ మాటలు మాట్లాడుతుందో తెలుసా, చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగా మాట్లాడుతుంది. అయితే ఆమె మాట్లాడే మాటలకి అసలు అభిజిత్ కానీ బిందు మాధవి కానీ వీళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. ఎందుకంటే మీరు ఒకప్పుడు మీ గొంతు ఇలా ఉంది అన్నోళ్ళే మీరు రిటర్న్ తీసుకుంటున్నారు తెలుసా అని చెప్పి మాట్లాడితే అందరూ మెచ్చుకొని చాలా అంటే చాలా బాగా ఆడి చూపించావు, మంచిగానే ఆడావు అనేసి చెప్పారనమాట. తర్వాత కల్కి ఈ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుందా అనుకుంటే నేనైతే ఫస్ట్ నుంచి అయితే వెళ్తుంది అని అనుకున్నాను. మరి ఇప్పుడు చూసుకుంటే ఈమె కంటే టఫ్గా ఉంటుంది, అక్కడ కూడా చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. అందు గురించి కల్కి కూడా కష్టమే వెళ్ళడము. మరి ఓటింగ్ అయితే అంతగా లేకపోవచ్చు అనిపిస్తుంది కల్కికి. కానీ సాకేత్ అతను మాత్రం కరెక్ట్ ఎంటర్టైన్మెంట్గా, కానీ ఒక లోగా ఉండి అసలు ఏం చేయాలో అర్థం కాక అలా ఉంటాడనమాట. అతను బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి అవసరం. సాకేత్ లాంటి వ్యక్తి చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండాలి బిగ్ బాస్లో. అందరూ హుషారుగా ఉండి అందరూ అలా చేస్తే కరెక్ట్ అయితే కాదు. కానీ అక్కడక్కడ మర్చిపోతుండి ఆడడం అంటే గ్రేట్. అలాంటి వాళ్ళు కూడా ఉండాలి. ఇంకొకటి వచ్చి మన మాస్క్ హరీష్, ఆయన మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే మాట తీరు ఉండే తీరు మరి అతనిలో నాకు గట్టిగా ఉంది. ఎందుకు అంటే అలాంటి వాళ్ళు హౌస్లో కావాలి, కొట్లాడే వాళ్ళు కావాలి అండ్ తిట్టుకునే వాళ్ళు కావాలి. కానీ అతను కలిసిపోతాడని అయితే నాకు అనిపిస్తలేదు. చాలా టఫ్గా ఉంటాడు ఆ మనిషి. మరి కలిసి ఉండడా అనేది కొంచెం కష్టమే. మాస్క్ హరీష్ గారు తర్వాత ఇంకా మర్యాద, ఆయన పేరు మర్యాద అనేందో, ఇతను కూడా చాలా ఎక్కువ రోజులు అయితే ఉండడు హౌస్కి వెళ్ళినా. కానీ మరి లేక అయితే ఎల్లో కార్డు నుంచి రిటర్న్ వచ్చేసిండు. రిటర్న్ వచ్చిన తర్వాత ఎల్లో కార్డులో రెడ్ కార్డు వరకు వెళ్తాడు అనే టైంలో బ్యాక్ స్టెప్ తీసుకొని ఈరోజు విన్నర్ అయ్యాడు. మరి రాజ్యాన్ని మొత్తం ఆక్రమించాడు. ఆ గేమ్ మొత్తం అతను సొంతం చేసుకున్నాడు. ఏంటంటే అయస్కాంతం మ్యాగ్నెట్స్ పెట్టడంలో కానీ చాలా తెలివిగా అక్కడక్కడ పెట్టాడు, గెలిచాడు. మరి ఈరోజు అతనికి విజయాన్ని సొంతం చేసుకొని ఓటు అప్పీల్ చేసుకోవడం జరిగిందనమాట. ఇందులో 6 మాత్రం ఖచ్చితంగా 6 బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అలా ఉన్నారనమాట. వాళ్ళ పేర్లు క్లారిటీగా తెలియదు నాకు, ఇన్ని రోజుల నుంచి చూసినా కానీ పేర్లు అర్థం కావట్లేదు. శ్రీజ కంపల్సరీ వెళ్తుంది. అండ్ శ్రేయ ఆ అమ్మాయి మరి ఓకే ఉంది కానీ చెప్పలేం. తర్వాత అండ్ హరీష్ గారు ఆయన వెళ్తారు. అండ్ వీళ్ళందరూ ఇంకా పేర్లు ఉన్నాయి కానీ అది రావట్లేదు, మరి గుర్తు తెచ్చుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. గేమ్స్కు అన్నీ చూసుకుంటే వీళ్ళు టఫ్గా ఉండేవాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు. వెళ్ళిపోయే వాళ్ళు ఇప్పుడు ఎంతమంది, 13 మంది ఉన్నారు. 13 మందిలో చాలామంది వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసి 6 మాత్రమే సెలెక్ట్ అవుతారు. లాస్ట్కి ఈ ఎపిసోడ్లో జరిగింది ఏంటంటే, ఎలా ఉంది అగ్ని పరీక్ష అని యాంకర్ ఎలా ఉంది అగ్ని పరీక్ష అని అడిగితే పవన్ కళ్యాణ్ మాత్రం కంటెనీడ్ పెట్టుకొని చాలా అంటే చాలా బాధపడతాడు. ఈడ్చుకుంటూ అందరూ వచ్చి ఉద్ధరిస్తారు. లాస్ట్కు మీరు ఎవరెవరు వెళ్తారో తెలియదు కానీ అనే సమయంలో ఆయన ఇలా అని దండం పెట్టి మరీ ఏడ్చాడు ఆయన. కానీ చాలామంది ఈ దివ్య గురించి మాట్లాడుకుంటే ఆమె కూడా చాలా అంటే చాలా మంచిగానే ఆడింది. నేను గలగలా ఉంటాను, ఇలా ఉంటా అలా ఉంటా అని చెప్పింది. కానీ అందరి దృష్టిలో ఆమె కూడా పర్వాలేదనే ఉంది. అందులో ఆమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిద్ది. అండ్
కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు ఇందులో. మరి చెప్పుకుంటే ఒక బిగ్ బాస్ అయితే ఆదివారం నాడు టెలికాస్ట్ అయితే చేస్తారు. ఆదివారం నుంచి లాంచ్ అయితే అవుతుంది. మరి బిగ్ బాస్ చూసేవాళ్ళు చాలా ఆసక్తిగా 7 గంటల నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. 7 గంటల నుంచి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.